ఏంటంటండి, ఆయన నూతన పరచడమే కాదు, ఒకటి. రెండోది మన ముందు నడుస్తాడంట. ఇశ్రాయేలు ప్రజలకు ఎక్కడ నడిచాడండి ఆయన? ఎర్ర సముద్రం అడ్డు వచ్చిందండి ముందుగా. ఈ సంవత్సరం ఎన్ని శ్రమలు చూసాం మనం. ఏమండి, ఈ సంవత్సరం ఎన్ని శ్రమల్లో ఉన్నాము, ఎంత దుఃఖంలో ఉన్నాము. చాలా సార్లు వేదనండి మన కుటుంబాల్లోనూ, మనశ్శాంతి ఏంటి, ఎన్ని చూసాం మనం. ఇశ్రాయేలీలు కూడా ముందు ఏం చూసారు తెలుసా? ఎర్ర సముద్రాన్ని చూసారండి. అసలు సముద్రం పాయలు అవ్వదు, అవుతుందండి. సముద్రం పాయలు అవ్వదు, సముద్రం విడిపోదు, సముద్రం దాటలేదు. ఎలాగా? సముద్రం దాటాలంటే ప్రాణాన్ని కోల్పోవాలి. సముద్రంలో దిగాలంటే ప్రాణం ఉంటుందండి, ఉండదు. రీసెంట్ గా చాలా సార్లు వింటాం మనం, ఇక్కడ పేరుపాలెంలో సముద్రంలోకి వెళ్ళిపోయి మళ్ళా కాలంతో అయిపోయారని. మొన్న ఇటీవల మాకు రీసెంట్ గా పెనుగొండలోనండి ఒక పార్క్ ఉంటుందండి. మాకు ఒక పార్క్ ఉంటుంది మార్కెట్ లో. ఆ పార్క్ లో వాళ్ళ నాన్నగారంటే బేకరీలో ఆయన పని చేస్తూ ఉంటారు. ఆడది బేకరీ, ఆ బేకరీ పక్కనే, పార్క్ పక్కనే. అయితే ఆ అబ్బాయిని ఆడుకుంటాడు కదా అని తీసుకొచ్చి పార్కులో కొద్దిసేపు ఆడించి, నువ్వు ఇక్కడే ఉండి ఉయ్యాలేదో ఎక్కించి జారుడు బల్ల ఏదో నువ్వు ఇక్కడే ఆడుకుంటున్నావు, నేను ఇక్కడే వస్తానని ఒక బేరం వచ్చిందని ఆ రోడ్డు దాటి వెళ్ళాడంటాడు. వచ్చేటప్పటికి పిల్లడు గల్లంత అయిపోయింది. పార్కులోకి వెళ్ళిపోయాడు, ఎవరు చూడలే. మళ్ళీ వచ్చేదంతా ఎక్కడ దొరకలేదండి. 2 రోజుల తర్వాత వలలేసి పట్టారండి. మొన్నేనండి పెనుగొండలోనండి. ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు అబ్బాయి. 5 సంవత్సరాలు అంటే నేను ఎందుకు చెప్పాను తెలుసా? సముద్రంలో దిగితే ఇశ్రాయేలు ప్రజలు బ్రతుకుతారా చచ్చిపోతారా? చచ్చిపోతారండి. చచ్చిపోతారు, బ్రతుకుతారా? సముద్రం అండి, చచ్చిపోతారు. కానీ అలాంటి సముద్రాన్ని కూడా ఆయన చేశారా? నీ జీవితంలో నా జీవితంలో కూడాను ఎన్ని శ్రమలు వచ్చినాయి. ఈ యొక్క 2025 సంవత్సరంలో ఎన్ని శ్రమలు, చాలా దుఃఖము. కొన్నిసార్లు ఇంకా నా బ్రతుకు వేస్తూ నేను చచ్చిపోతే మంచిది అనుకున్న రోజులు నీ జీవితంలో నా జీవితంలో చాలా ఉన్నాయి. అలాంటి కూడా ఎవరు తప్పించారండి? నువ్వు కాదు, నేను కాదు, నువ్వు నేను కాదు, నువ్వు నేనైతే అస్సలు తప్పుకోవు, అవునే కదా? మోషే అన్నాడు, అయ్యా ఈ ప్రజల్ని ఎలా దాటించాలి? ఈ ప్రజలు ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది, వెనకాల పొలం సైన్యం వస్తుంది, ఏడు చచ్చిపోవడమేనా అనుకున్నాడు. మోషే అనుకున్నాడు, ఆ ప్రజలు కూడా అనుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అయితే ఆ ఎర్ర సముద్రాన్ని పారేసాడు. ఇక్కడ అంటున్నాడు, ఆ మాట ఒకసారి చదివితే ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనంలో, నీ ముందు నడుచువాడు యెహోవా, ఆయన నీకు ఈ నూతన సంవత్సరం మనకు ముందు నడిచి మనకి తోడు. నూతన సంవత్సరం నూతన పరచడమే కాదు,